ఏంటి అంత దిగులుగా నీరసంగా కూర్చున్నావు? ఉదయం నుంచి ఒంట్లో బాగాలేదండి. చాలా నీరసంగా ఉంది. ఒంట్లో శక్తి లేనట్టు. అందుకే అలాగా రిమోట్ మరి అంత బాగోపోతే పడుకోవలసింది కదే. నిద్ర రావట్లేదండి. ఒంట్లో బాగోలేదన్నావే, అవును. మరి గేదెలా కసా 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 నవ్వులుకొని ఉంటావేటి? అంటే ఒంట్లో బాగోపోతే తినడం మానేయమంటారా ఏంటి? చచ్చిపోమంటారా? అయినా మీరు ప్రతి దానికి ఇలాగే ఏదో ఒకటి వెటకారం. నేను దీని గురించి ఏం అనలేదే. కాస్త నోటికి తాళం వేసుకొని రెస్ట్ తీసుకోయే, కొద్దిగా తగ్గుతుంది. ఇలా అయితే నేను మీతో కాపురం చేయలేనండి. విడాకులు ఇచ్చేస్తాను. అరే ఏంట్రా ఇది? నీ అమ్మ విడాకులు ఇచ్చేస్తారని మళ్ళీ ఒక గుప్పుడు నోట్లు వేసుకొని వెళ్తుంది. ఎప్పుడు విడాకులు ఇచ్చేస్తాను 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 అనడమే కానీ అది ఎవడో లేదు. పెళ్ళైన దగ్గర నుంచి ఇదే మాట. నరకం చూపిస్తుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏంటి ఎంతసేపు అయినా బయటికి రాలేదు? తీసి విడాకులు ఇచ్చేస్తారు అన్నది ఇచ్చేస్తుంది కానీ అమ్మో, అది లేకపోతే నేను చచ్చిపోతాను. ఏటి చేస్తుంది ఏటో. వచ్చే జ్యోతి, ఏంటి? ఏం బొంగమూతి పెడతావే? ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే. నిజంగానే పాడించాలి కానీ భోంచేద్దరు పదండి. ఇప్పుడే చెప్పాను కదే, నేను చూస్తుంటే ఆకలి దాహం తెలియదే. అంత బుద్ధిగా ఉంటావు నువ్వు. నిజంగానా? నిజంగానవ్వా? అయితే ఇవాళ చేపల కూర నాకు చాలా ఇష్టం. నేను తింటూ ఉంటాను. మీరు నన్ను చూస్తూ పాటలు పాడుతూ ఉన్నాను. సరేనా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఇదేంటి నాకు కోల్డ్రిచ్ వెళ్ళిపోతుంది? ఇవాళ తిండి పెట్టదా? అలాగ అంటది. తప్పు, అది పెట్టకుండా ఉంటుంది. ఏదో అలాగ అంటది కానీ నేను తినకపోతే తిందది. ఇదే అయ్యి ఉంటుంది. పెడతదా? పెట్టకపోతే బయట తింటాను.